హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్టాంట్ రెసిపీస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే బతుకమ్మ స్పెషల్ మలిద ముద్దలు రెడీ చేసి చూపించబోతున్నానండి మీకు. వీటిని మలిద ముద్దలు, ఇంకా రొట్టె ముద్దలు, లేకపోతే రొట్టె లడ్డూలు, చపాతీ లడ్డూలు, ఇలా చాలా నేమ్స్తో పిలుస్తారు. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి అండ్ ఈజీ ప్రాసెస్. నేను మీకు సింపుల్గా చేసి చూపిస్తానండి, మీరు కూడా అదే వే ఫాలో అవ్వండి. ఓకేనా? లెట్ స్టార్ట్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 గ్లాసుల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. 2 గ్లాసుల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని మాత్రమే యాడ్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ మొత్తం కలిసేలాగా బియ్యం పిండిని బాగా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ని హీట్ చేసుకోవాలండి. ఈ వాటర్ అనేవి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వేడి వేడి నీళ్ళని ఈ బియ్యం పిండిలో వేసి ఈ పిండిని అంతటిని కలుపుతూ ఉండాలండి. ఓన్లీ వేడి నీళ్ళతోటే కలపాలి ఫస్ట్. ఓకేనా? ఇలా పిండి అంతా కలిసేలాగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు బెల్లాన్ని తీసుకుందామండి. నేను 2 గ్లాసుల బియ్యం పిండిని తీసుకున్నాను కాబట్టి ఆ బియ్యం పిండి వచ్చేసి నాకు సుమారు ఒక 750 గ్రాములు ఉంటుంది. అంటే 750 గ్రాములు అంటే మీరు మీ కొలతల్ని బట్టి తీసుకోవాలి. మీరు ఒకవేళ 1/2 కేజీ తీసుకున్నట్టయితే దాంట్లోకి 1/2 కేజీ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా తీపి అనేది సరిపోతుంది. ఓకేనా? బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి, లేకపోతే గ్రైండ్ చేసుకోండి, లేకపోతే మీరు మీ ఇష్టం, ఎలా అయినా సరే దీన్ని చాలా మెత్తగా చేసుకోవాలి. ఇందాక మనం పక్కన పెట్టేసుకున్న బియ్యం పిండి ఉంది కదా, ఆ బియ్యం పిండిని మొత్తాన్ని బాగా కలిపేసుకోండి ఒకసారి. ఇప్పుడు మనం చపాతీ పిండికి ఎలా అయితే ముద్దల్ని చేసుకుంటామో అలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పెద్ద సైజులో తీసుకోవాలండి. పెద్ద సైజులో పిండిని తీసేసుకొని మనం జొన్న రొట్టెని ఎలా ప్రెస్ చేస్తూ రెడీ చేసుకుంటామో అలానే దీన్ని కూడా కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ ఇలా చపాతీలాగా చేసేసుకోండి. ఇది కొంచెం మందంగానే ఉండాలండి, అప్పుడే మనకి రొట్టె ముద్ద అనేది చాలా మెత్తగా వస్తుంది. ఓకేనా? ఇలా ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఈ ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రొట్టె ఉంది కదా, ఆ రొట్టెని ఈ పెనం మీద వేసేయండి. ఇప్పుడు దీని మీదకి కొద్దిగా వాటర్ని అద్దాలి అండి. ఏదైనా ఒక చిన్న బౌల్లో వాటర్ని తీసేసుకొని దాంట్లో ఒక చిన్న క్లాత్ వేసేసి ఆ క్లాత్తో ఇలా రొట్టె మొత్తానికి వాటర్ని అద్దేయాలి. ఇలా వాటర్ అద్దటం వల్ల ఏమవుతుందంటే మనకి రొట్టె అనేది పర్ఫెక్ట్గా కాలిపోతుందండి. ఓకేనా? ఇలా మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసేయండి. ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక నిమిషం పాటు అలానే ఉంచేసేయండి. ఒక నిమిషం తర్వాత ఈ రొట్టె ముద్దని కొద్దిగా టర్న్ చేసేయాలి. వేరే పక్కకి టర్న్ చేసేసి ఒక 4 to 5 మినిట్స్ వరకు దీన్ని ఇలా హీట్ చేసుకోండి. ఒక 4 మినిట్స్ తర్వాత మనకి ఇలా పర్ఫెక్ట్గా రొట్టె అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అలానే ఇంకొక రొట్టె ముద్దను కూడా తీసేసుకోండి. ఇంకొక రొట్టె ముద్దను కూడా అదే ప్రాసెస్లో వాటర్ని అద్దుకుంటూ హీట్ చేసుకుంటూ కాల్ చేసుకోవాలండి. ఇలా కాల్ చేసుకొని దీన్ని కూడా అదే ప్యాన్లో పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఆ రొట్టె ముద్దల్ని తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దానికంటే ముందు మనం బెల్లం కరగాలి కాబట్టి ఈ వేడి వేడి రొట్టె ముద్దల్లోనే మనం కొద్దిగా బెల్లాన్ని ఫస్ట్గానే యాడ్ చేసేద్దామండి. ఇలా కొద్దిగా అడుగున బెల్లాన్ని యాడ్ చేసేసి ఇప్పుడు మనం రొట్టె ముద్దల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దీని మీద వేసేద్దాం. ఓకేనా? ఇలా మొత్తాన్ని రొట్టె ముద్దల్ని వేసేయండి. ఇప్పుడు దీని మీద మరొక లేయర్ లెక్క బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా
బెల్లాన్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రెడీ చేసి పెట్టుకున్న రొట్టె ఉంది కదా, దాన్ని కూడా దీని మీద వేసేయాలి. ఒకవేళ మీకు రొట్టె ముద్దలు వేడివేడిగా కట్ చేసుకోవటం రాదు అనుకోండి, ఇలా చాక్ తోటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఓకేనా, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా సరే మనకి సేమ్ టైం అదే ప్రాసెస్లో వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న రొట్టె ముక్కల్ని ఇందాక మనం లేయర్గా పరిచాం కదా, అదే గిన్నెలోకి ఈ రొట్టె ముద్దల పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోండి. చూసారా, ఇలా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ అలానే మరొక 2 కూడా అయినాయి నాకు, కాబట్టి ఆ రెండింటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ వీటన్నిటిని బాగా కలిపేయాలండి. మనం చపాతీ పిండిని ఎలా అయితే గట్టిగా ప్రెస్ చేసి పిసుకుతామో అలానే వీటిని కూడా బాగా ప్రెస్ చేస్తూ ఈ రొట్టె ముద్దల్ని చేసేసుకోవాలండి. ఇది కొద్దిగా వేడి ఉంటుంది, అయినా పర్వాలేదు. ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఈ పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఈ పిండి అనేది చాలా మెత్తబడిపోతుందండి. ఇప్పుడు మనం తీపిని కూడా చూసుకోండి. ఒకవేళ మీకు తీపి తక్కువ అనిపిస్తే మరికొద్ది బెల్లాన్ని వేసేసి ఇలాగే ప్రెస్ చేసేసుకోండి. ఓకేనా, ఇలా ప్రెస్ చేసేసుకున్న దాన్ని మీకు ఇష్టం వచ్చిన సైజులోకి లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఈ సైజు లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, అంతే అండి, ఎంతో ఈజీగా రెడీ చేసుకోగలం మనం. చూసారా, ఈ సైజులో. ఇప్పుడు మిగతా పిండిని కూడా అదే సైజులో మొత్తం లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోండి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు ఏదైనా ఇన్స్టాంట్ రెసిపీస్ తినాలి అనిపిస్తే ఎంసీఆర్ ఇన్స్టాంట్ రెసిపీస్కి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.